లోకంలో ఇక జ్ఞానం ఇవ్వడం కన్నా గొప్పది ఏదీ లేదు. ఆ స్థితిలో గురువు గారు కూర్చున్నారు అని గుర్తు ఏమిటంటే, ఒక మోకాలు మీదకి రెండో కాలు వేసుకుంటారు. దక్షిణామూర్తి కూర్చుంటాడు. అలా కూర్చుంటే చుట్టూ సనకసనందనాథులు కూర్చుంటారు. అలా రాముడు కూర్చున్నాడు, ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటే తొడ మీద, ఎడమ తొడ మీద వైదేహీ సహితం సీతమ్మ కూర్చుంది. ఎందుకు సీతమ్మ కూర్చోవడం ఎందుకు? గురువు గురుపత్ని అభేదం. గురువు గారు ఎంతో గురుపత్ని అంతే. గురువు గారు వేదాంత పాఠం చెప్తున్నప్పుడు గురుపత్ని కూడా అంతే వేదాంత ధోరణిలో ఉంటుంది. అందుకే జానకీ సహితం సీతా సహితం అనలేదు, వైదేహీ సహితం. వైదేహి అంటే విదేహ వంశంలో పుట్టింది, శరీర భ్రాంతి లేదు, తాను కూడా ఆత్మగా రమిస్తున్న సీతమ్మ. అటువంటి సీతమ్మ రాముడి తొడ మీద కూర్చుని ఉండగా, వీరాసనంలో కూర్చుని సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం, చక్కగా కూర్చున్నాడు. ముందు సుస్థితం, బాగా సువ్యవస్థితంగా గురువుగారు కూర్చుంటే కదా పాఠం చెప్పడం. సుస్థితం, అంతమంది మునులు ఉన్నారు, భరతాదులు ఉన్నారు. భరతుడు యువరాజు, ముందు యువరాజు కూర్చోవాలి, కానీ భరతుడు కాదు కూర్చున్నది. ఎవరిని కూర్చోబెట్టారు ముందు? ఎవరికి చేస్తున్నాడు ఉపదేశం? అగ్రేవాచయతి ప్రభంజన సుతే, ప్రభంజన సుతుణ్ణి కూర్చోబెట్టారు. ప్రభంజనుడు అంటే వాయువు, వాయువు యొక్క కుమారుణ్ణి కూర్చోబెట్టారు. ఇందులో ఒక చమత్కారం ఉంది. మామూలుగా వాయువు అంటారు, ప్రభంజనుడు అని ఎప్పుడంటారంటే విరిచేసేంత వేగంగా వెళ్ళిపోతాయి. వాయువు మామూలుగా వీస్తోంది అనుకోండి, అందరికీ సంతోషంగా ఉంటుంది. అదే వాయువు ఏ పెను తుఫాను వచ్చినప్పుడు వీచినట్టుగా విపరీత వేగంతో వీచిందనుకోండి, ఎదురుగుండా ఉన్న వస్తువు విరిగి కింద పడిపోతుంది. అది కర్ర కానివ్వండి, చెట్టు కానివ్వండి, స్తంభం కానివ్వండి. ఇప్పుడు ప్రభంజనుడు అంటారు. హనుమతి ఎటువంటి వేగం? మనోజవం అరుతతుల్య వేగం. విపరీతమైన వేగం శరీరానికి ఉంది, అంతే వేగం మనస్సుకుంది. కానీ గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారంటే, శరీరము కదలదు, మనసు కదలదు. ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం. హనుమకి చెప్తుంటే మిగిలిన వాళ్ళు విన్నారు తప్ప, యువరాజని భరతుణ్ణి కాని మునులని మిగిలిన వాళ్ళని కానీ కూర్చోబెట్లా. ఒక్క హనుమని కూర్చోబెట్టారు. ఎందుకని? ఏ కోరిక లేకుండా మనసులో, నాకు ఇది కావాలన్న కోరిక లేదు. అందుకని బ్రహ్మ జిజ్ఞాస అందుకోవడానికి అర్హుడయ్యాడు. గురువు గారు అలా కూర్చున్నారు అంటే అది అందుకోవడానికి అర్హుడైన శిష్యుడిగా కూర్చోవడం అంటే అంతకన్నా అదృష్టం జీవితంలో ఏముంటుందండి. ఇంకా గురువు గారు అలా వచ్చి కూర్చున్నారంటే, శిష్యుడిగా నేను కూర్చుంటానండి అనాలి అంటే ఇన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే అంటారు ఆ మాట. కాబట్టి హనుమని కూర్చోబెట్టారు ఎదురుగుండా. తత్వం మునిభ్య పరం. దక్షిణామూర్తిలో ఇలా చిన్ముద్ర పట్టాడు రాముడు. చిన్ముద్ర పట్టి అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. హనుమకి చెప్తుండగా వేదాంతాన్ని మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఈ జ్ఞాన మార్గాన్ని, ఈ బ్రహ్మ జిజ్ఞాస బాగా అనుభవంలోకి తెచ్చుకున్నవారు. అందుకే మీకు మహాభారతంలో ఆరణ్య పర్వంలో గంధమాదన పర్వతంలో ఆ అరటి తోటలో ఒక పర్వత గుహలో యోగంలో తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటారు. అంతటి మహాయోగమూర్తి హనుమ. అటువంటి వారు అంతటి మహాశక్తివంతుడు. ఎంత శక్తివంతుడో అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వాడు. అలా గురువు గారి దగ్గర జ్ఞానపాఠాన్ని నేర్చుకున్నటువంటి వాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.